తనకు మాలిన ధర్మము మిగుల చెడ్డబేరము అంటారు. నరేంద్ర మోడీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన సందర్భం. హిందువులు, సంప్రదాయ హిందువులు, అలాగే ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి హిందువులు నరేంద్ర మోడీ మీద కోపం పెంచుకుంటున్నారు. దానికి కారణమవుతున్నది పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ వ్యవహారాల్లో ఆయన అనుసరిస్తున్న పాత్ర. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చాలని ఎవరు అనుకోరు. కానీ ఆ 3 చోట్ల జరుగుతున్నటువంటిది కఠినంగా అణచాల్సిన చోట ప్రజాస్వామ్యం పేరుతో అరాచక శక్తులకు ఊతమియ్యడం, పట్టపగలే మహిళల్ని అత్యాచారాలు చేస్తూ జై శ్రీరామన్ నినాదాలు ఇవ్వు, నీ రాముడు కాపాడుకుంటాడంటూ వీడియోలు తీసి పెడుతుంటే అక్కడ ఏమీ చెయ్యలేని ప్రభుత్వం కాదు, చేష్టలుడికి చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమీ చెయ్యకుండా కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ మీద కసి రేగుతోంది. అదే సందర్భంలో బెంగాల్ ప్రజలు భారత్ గురించి ఆలోచిస్తున్నారు అనే మాట మాట్లాడినటువంటి మమతా బెనర్జీని చూస్తా కూర్చున్నటువంటి ధోరణి ప్రతి ఒక్కళ్ళలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అదే సందర్భంలో బంగ్లాదేశీయులకి ఓపెన్ ఆహ్వానం పంపించినటువంటి ఆమె ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ ఈ అరాచక శక్తుల పీచ మణిచి కఠినంగా ఎందుకు వ్యవహరించలేకపోతుంది, ఇందిరాగాంధీ నాడు ఖలిస్తానీల్ని కూల్చేసినట్టు ఎందుకు చేయలేకపోతుంది అన్నటువంటి ప్రశ్న నిలదీస్తున్నారు. అదే సందర్భంలో కేరళ ఏకంగా రాజ్యాలను ప్రకటించేసి, ఖలీఫా రాజ్యాలను ప్రకటించి కవాతులే నడుపుతుంటే చోద్యం చూస్తున్నటువంటి ఆ ప్రభుత్వపు తీరుని ఖండించడం కాదు కావాల్సింది, కంట్రోల్ చేయడం కావాలి. అరాచక శక్తులు రేపు పొద్దున పెట్టరేగిపోతూ ఉండటం కాదు, ఇప్పటికే పెట్టరేగిపోతూ ఉంటే నిద్రపోతూ ఉండటం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరం. దాన్ని నిలదీస్తున్నారు. అలాగే పంజాబ్లో ఖలిస్తానీలకు సంబంధించి ఇంకా ప్రజాస్వామ్యబద్ధం అన్నటువంటి పేరుతో ఆగుతూ ఉంటే క్రమంగా పెరుగుతున్నటువంటి కుట్ర బహిరంగంగా కనబడుతున్న సోషల్ మీడియాలో ఉపన్యాసాలకు పోస్టులు పెట్టుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏంటి, చేతిలో ఉన్నటువంటి పవర్ ఎందుకు వాడవు అని నిలదీస్తున్నారు. మరి నరేంద్ర మోడీ తన విధి తాను నిర్వర్తిస్తారా, లేకపోతే కనుక ఓటు బ్యాంకు రాజకీయాల మధ్యన నలిగి ఆగిపోతారో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.